జోక్ వినేద్దామా? ఒక గ్రామంలో ఒక పిల్లవాడు ఉన్నాడు. అతను ఎప్పుడూ హోంవర్క్ మర్చిపోతాడు. ఒకరోజు టీచర్ అడిగితే ఏమన్నాడో తెలుసా? మేడం, నా పెన్సిల్కి మైగ్రేన్ వచ్చింది అని. జోక్ భలే బాగుంది. ఇప్పుడు ఒక రీడింగ్ వినేద్దామా? నేను పైకి వెళ్తాను, కానీ ఎప్పుడు కిందకు రాను. నేనెవర్ని? చెప్పుకోండి చూద్దాం. ఎవరై ఉంటారు? ఏమో, నాకు తెలీదు. ఫ్రెండ్స్, మీకు తెలుసా ఫ్రెండ్స్? నేను నంబర్స్ లెక్క పెడతాను. 1 2 3 4 5. నువ్వే చెప్పేయి మై ఫ్రెండ్. ఏజ్, వయసు. హే, అవును కదా. ఇప్పుడు మరొక జోక్ వినేద్దామా? టీచర్, వై ఆర్ యూ లేట్? స్టూడెంట్, మేడం, నా బైక్కి పంచర్ అయ్యింది. టీచర్, నువ్వు సైకిల్ ఎక్కుతావు కదా? స్టూడెంట్, హా, అదే కదా పంచర్ అయ్యింది. హై, జోక్ భలే బాగుంది. ఇప్పుడు ఒక స్టోరీ వినేద్దామా? ఒకరోజు చిన్న పిల్లవాడు తన అమ్మను అడిగాడు, అమ్మా, ఎగ్జామ్లో ఆన్సర్స్ రాకపోతే ఏం చేయాలి అని. అప్పుడు అమ్మ చెప్పింది, నీకు తెలిసినట్టు రాయ్ బాబు అని. 2 రోజుల తర్వాత ఎగ్జామ్కి వెళ్ళాడు. పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, ఇండియా క్యాపిటల్ ఏమిటి అని. అతను పెద్దగా ఆలోచించి రాశాడు, ఇండియా క్యాపిటల్ అంటే చాలా ఖరీదు, నేను అఫోర్డ్ చేయలేను అని. టీచర్ చూసి షాక్ అయ్యింది. స్టోరీ భలే బాగుంది. ఫ్రెండ్స్, మీరు చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్కు సబ్స్క్రైబర్ వచ్చారు, కానీ పేరు కామెంట్లో రాయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ పేరు కామెంట్లో రాయండి. నేను తప్పకుండా మీ పేరును చదువుతాను హీరో రేంజ్లో. మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్.